హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ చాలా ముఖ్యమైన అప్డేటు తీసుకొచ్చాను. అంటే పిఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఇంకా ప్రస్తుతం ఇస్తున్న 6,000 రూపాయలను పెంచుతారా లేదా అనే విషయాలను సింపుల్గా క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా రైతులు చేయాల్సిన మొదటి పని ఈకేవీసీ పూర్తి చేయడం. ఇప్పటికీ చాలామంది రైతులు ఈకేవీసీ చేయకుండా వదిలేశారు. కానీ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఈకేవీసీ తప్పనిసరి. మీరు దగ్గరలో ఉన్న మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా చేయించుకోవచ్చు. లేకపోతే ఇంటి దగ్గర నుంచే అధికారిక వెబ్సైట్ ద్వారా ఓటీపీతో కూడా పూర్తి చేయవచ్చు. ఒకసారి ఈకేవీసీ పూర్తి చేయకపోతే మీ తదుపరి విడత డబ్బులు నిలిచిపోవచ్చు. ఇప్పుడు రెండవ పని ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింకే ఉండాలి. పిఎం కిసాన్ డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. కాబట్టి మీ ఆధారు మీ బ్యాంక్ ఖాతాతో లింకే ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లింకు లేకపోతే వెంటనే మీ బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళి లింకు చేయించుకోండి. ఇప్పుడు మూడవ పని ల్యాండ్ సీడింగు లేదా భూమి వివరాల ధృవీకరణ. ప్రభుత్వం ఇప్పుడు భూమి వివరాలను చెక్ చేస్తుంది. మీరు నిజంగా రైతు అవుతారా, మీ భూమి వివరాలు సరిగ్గా ఉన్నాయా అన్నది పరిశీలిస్తున్నారు. అందుకే మీ పట్టాదారు పాస్బుక్, భూమి రికార్డులు పిఎం కిసాన్ పోర్టల్లో సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తప్పకుండా చూసుకోవాలి. ఈ 3 పనులు మీరు పూర్తి చేస్తే మీకు వచ్చే తదుపరి విడత డబ్బులు ఎలాంటి సమస్య లేకుండా మీ ఖాతాల్లోకి వస్తాయి. ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న, తదుపరి విడత ఎప్పుడు వస్తుంది? సాధారణంగా పిఎం కిసాన్ డబ్బులు ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈసారి పిఎం కిసాన్ 23వ విడత మే 31వ తేదీ వచ్చేలోపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే ఖచ్చితమైన తేదీ తెలుస్తుంది. ఇక ఇప్పుడు చాలామందికి ఆసక్తి కలిగించే విషయం, 6,000 రూపాయలను 10,000 రూపాయలకి పెంచుతారా? ప్రస్తుతం రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ 10,000 రూపాయలు పెంపు చేస్తే 4 విడతల్లో విడతకు 2,500 రూపాయలు చొప్పున ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.